ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి నారాయణ గారు కూడా సమాధానం చెప్పాలా. మీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీ ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మహిళలు ఒక రకం, మీ సతీమణులు ఒక రకం, మీ చెల్లెళ్ళు ఒక రకం, బయట వాళ్ళైతే ఇంకొక రకమా? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండింటి గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అవి రెండు తెలుగుదేశం పార్టీ యొక్క మౌత్ పీసులని, తెలుగుదేశం పార్టీ అవసరాలకి, తెలుగుదేశం పార్టీ ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే మాట్లాడుతుందో వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండింటిలో కూడా ప్రచురించేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆనవాయితీగా ఈ రెండు పత్రికలకు కానీ ఛానల్స్కి కానీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇంకోటి కానీ ఎవరినైనా వాళ్ళ గురించి మంచిగా చెప్పచ్చు. రేపు ఒక రోజు వాళ్ళు కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారని, చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసిన రోజు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రెండు బతుకులు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కళల్లో ఆనందం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టి వీళ్ళు ఇష్టానురాజ్యం ఈ రాష్ట్రం మీద పడి ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకొని బతకడానికి మాత్రమే ఈ రెండు మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాయన్నది ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అట్లాంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్నటి రోజున వారు మాట్లాడినటువంటి మాట, సుమారుగా 50% మంది ప్రతి ఇంటిలో కూడా సగటున ఇద్దరిలో ఒకరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు ఉన్నారు. అటువంటి వారి గురించి మాట్లాడినటువంటి భాష, వారి పిల్లలని చెల్లెళ్ళుగా భావించి ఇంకొక పెళ్ళిళ్ళు చేస్తారని మాట్లాడిన మాట ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా రేపొక రోజు ఇంతమందిని అన్న మాట రేపు పొద్దున దేనికైనా తెగిస్తారు. వీళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని కానీ, కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పార్టీని లేకుండా చేస్తే వీళ్ళు ఇష్టాను రాజ్యం బతకచ్చు అని చెప్పి ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, ఎవరైనా కూడా సభ్య సమాజంలో అటువంటి భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పాలా. మీ సతీమణి గురించి ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటని మీరు అన్వయించుకొని మీరు బయట వచ్చి ఏడ్చి అసెంబ్లీకి పోకుండా మీరు రోడ్డు మీద నిలబడతా ఉన్నానని చెప్పి మీరు నటించినటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవాలా. అదేవిధంగా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలా. మాట్లాడితే అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ మీరు మాట్లాడింది మహిళల్ని కించపరిచారు, మా అమ్మని కించపరిచారు అన్నారు. ఈరోజు సుమారుగా 2 కోట్ల మంది మహిళల్ని మీరు అవమానించారే. మీ ఆంధ్రజ్యోతి పత్రిక, మీ కరపత్రిక లాంటి ఆంధ్రజ్యోతి పత్రిక మాట్లాడితే అది కూడా కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో ఎవరో ఒకరు మాట్లాడింది కాదు, అది సాక్షాత్ ఎడిటోరియల్ కాలంలో ఆ ఎడిటర్ మాట్లాడినటువంటి భాషను, ఆ యాంకర్ మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం. అలాంటి పరిస్థితుల్లో మీకు కనుక కొంచెమైనా కూడా సిగ్గనిపించుంటే, ఈ భాష కరెక్ట్ కాదనిపించుంటే మీరు కనీసం ఖండనైనా ఇచ్చుండారా. అలాంటిది కూడా ఇవ్వకుండా మీరు సమర్థిస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని మీరు మాట్లాడేటువంటి తీరు ఎంత అవమానకరంగా ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లో 10 మందికి సహాయం చేయాలనుకుంటాం, 10 మందితో మంచిగా ఉండాలనుకుంటాం, అంతేగాని మీలాగా నీచమైన బతుకులు బతకాలని ఎవరికి కూడా ఉండదు. మరి మీరు మాట్లాడినటువంటి తీరు కానీ, మీరు ప్రవర్తించినటువంటి మాటలు కానీ ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం తలదించుకున్న లాగా ఉంది. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలా. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి నారాయణ గారు కూడా సమాధానం చెప్పాలా. మీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీ ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మహిళలు ఒక రకం, మీ సతీమణులు ఒక రకం, మీ చెల్లెళ్ళు ఒక రకం, బయట వాళ్ళైతే ఇంకొక రకమా? మీకు అనిపించట్లేదా? తప్పు అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? ఇటువంటి భాష మాట్లాడతారా? సభ్య సమాజంలో ఇంతకాలం మార్పు చెందిన తర్వాత కూడా మహిళల్ని తల్లికి చెల్లికి తేడా తెలియనటువంటి మీరా, పిల్లలకి తేడా తెలియనటువంటి మీరా ఈరోజు రాజకీయాల్లో ఉండేది. మీతో రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ సిగ్గుపడాల్సినటువంటి అంశం. కాకపోతే మీ అరాచకాలని అడ్డుకోవడానికి కానీ వైఎస్ఆర్సీపీ మొన్న ఒక రోజు ఒక దగ్గర కుక్కలు అనిపించారు, ఈ రోజు దగ్గర ఇంట్లో ఉండే లేడీస్ని మాట్లాడిచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా ఎరిచేది ఉండదు, బెదిరేది ఉండదు. మీరు ఎన్ని మాట్లాడినా ఈ ప్రజల కోసం, ఈ ప్రజల గొంతు నొక్కుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కోసం, కూటమి ప్రభుత్వం అరాచకాలను అడ్డుకోవడం కోసం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి అరాచక శక్తులు మనము బలహీన పడతా ఉన్నామంటే మరింత రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు హుషారుగా యాక్టివ్గా ఉండాలని చెప్పేటువంటి ఆయన ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్తో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ ఏబిఎన్ కానీ, అదేవిధంగా ఈటీవీ కానీ వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ సంస్థని తమ నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అదేవిధంగా మహిళలు ఎంతోమంది నిరసన తెలపడానికి వెళ్తూ ఉంటే దారి మధ్యలోనే పోలీసులు ఆపివేసి బ్యారికేడ్లు పెట్టి అక్కడికి మీరు వెళ్ళడానికి లేదు, మీ నిరసన ఏదన్నా ఉంటే రోడ్లో చేసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి చూసాం. మరి మేము
మేము ఎవరిని కూడా గలబా చేయడానికో లేకపోతే ధ్వంసం చేయడానికో లేకపోతే రాళ్ళు విసరడానికో పోవటం లేదండి. వాళ్ళు మాట్లాడిన మాట ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోవాలి. మరి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరడానికి మాత్రమే మా నిరసన తెలియజేయడానికి అక్కడ వెళ్తూ ఉంటే దౌర్జన్యంగా పోలీసులందరూ కూడా మహిళలందరినీ కూడా తోసివేసి బ్యారికేడ్లని అడ్డం పెట్టి ముళ్ళ కంచెల్ని అడ్డం పెట్టి ఆపివేయటం జరిగింది. మరి ఆ ఎర్రటి ఎండలో కూడా శాంతియుతంగా మేమందరం కూడా మేము వచ్చిన కారణం ఇది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధ్వంసకాండకు విధ్వంసకాండకు మేము తెర తీయము. మేము మాట్లాడుతున్నదంతా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మాత్రమే అన్నా కూడా దాని దగ్గరకు కూడా ఆఫీసు దగ్గరికి కూడా కనీసం దాని ఛాయలకు కూడా వెళ్ళనీయకుండా పోలీసులు ఆపివేయటం జరిగింది. మరి మీ అందరికీ మేము ఇదే మనవి చేస్తాను. ఈరోజు మా సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళి అక్కడనే ఉన్నటువంటి ఏబిఎన్ ఆఫీస్ ముందు కూడా తమ నిరసన గళాన్ని వినిపించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ క్యాడర్ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి దుర్మార్గపు ఆలోచన ఏదైతే తల్లి చెల్లికి తేడా లేకుండా మాట్లాడినటువంటి రాధాకృష్ణను పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎంతోమంది మహిళలు నిన్న ఆ ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినా కూడా మళ్ళీ ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్ధమయ్యారు. నిలబడటానికి ఎంత ఎండైనా సరే మా నిరసన గళం వినిపిస్తామని చెప్పి వచ్చినటువంటి మా సోదరి మనులందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ అతను మాట్లాడిన మాటలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని, ఉపసంహరించుకోవాలని, వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పాలని వెంటనే కోరుతున్నాం. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణని పోలీసులు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి, హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.